హాయ్ హలో ఫ్రెండ్స్, మేము కాశీకి వెళ్ళాము అనేసి చెప్పాను కదా. కాశీ విశ్వనాథ టెంపుల్కి వెళ్ళిండేది ముందు వీడియోలోనే పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడొచ్చు. ఇంకొకటి ఏమంటే, అక్కడ నిజంగానే చెప్తున్నాను, అప్పుడు అక్కడక్కడ అంటే వాటర్ దగ్గర కొద్దిగా టెంపుల్కి వెళ్ళే ప్లేస్లోన డస్ట్ గలీజ్ అంటే గలీజ్ చేసేసారు. కాకపోతే మనకేంటి, మనము కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనము అదంతా ఏమీ పట్టించుకోకుండా దేవుడి దర్శనానికైతే అక్కడ మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట. మొదటిగా అక్కడ స్నానానికి వెళ్ళేసి అక్కడ చక్కగా స్నానం చేసేసుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళామన్నమాట. అంటే అక్కడ 1, 2, 3, 4 అని 4 గేట్లు ఉన్నాయన్నమాట. 4 గేట్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఇక క్యూ లైన్ అయితే చాలా పెద్దది. ఏమంటే ఇంకొకటి మాకి అడ్వాంటేజ్ ఏమైంది అంటే, అక్కడ పిల్లలు ఎవరైనా తల్లిలు ఉంటే అలాంటి వాళ్ళని కొద్దిగా ముందుగానే వదిలేశారనమాట. మరి పిల్లలు అంటే చిన్న పిల్లలు ఉండాలన్నమాట. 2 years బిలో, 2 years అబోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లోపలికి అలో చేయరనమాట. అలో అంటే క్యూ లైన్లోన ఖచ్చితంగా అందరితో పాటు రావాల్సిందే అనమాట. మా అదృష్టం ఏమో కానీ మేము క్యూ లైన్లో వెళ్ళలేదు. ఇంకొకటి ఏమంటే, మాకు ముందుగానే తెలియదు అనమాట. BSF వాళ్ళు అంటే మిలిటరీ వాళ్ళు అంటే ముందే వదిలేశారంట. మాకైతే తెలియదు కాబట్టి మాకు కొద్దిగా నేను క్యూ లైన్లో నుంచి వెళ్ళలేదు, ముందే వెళ్ళిపోయాను అనమాట. మా ఆయన వెనకాల నుంచి వచ్చాడనమాట. తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అని చెప్పారనమాట. అంటే మిలిటరీ వాళ్ళని కొద్దిగా ముందుకే అక్కడ డైరెక్ట్గా దర్శనానికే వదిలేస్తారు అని చెప్పగానే మేము డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళే దగ్గరుండి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరుండి దర్శనం చేయించారనమాట. చాలా మాకైతే అలా చేయించిన దానికే చాలా సంతోషం అయిపోయిందనమాట మాకు. అక్కడి నుంచి దర్శనం అయితే చేసేసుకొని మేము బయటికి వచ్చేసి అక్కడ ప్రసాదం అంతా తీసేసుకొని అక్కడి నుంచి రూమ్కి వచ్చేసి హోటల్కి వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ 4:30 to 5 o'clockకి అక్కడ పోయామన్నమాట. అంటే మనము నమో ఘాట్లోన ఫస్ట్ స్టార్టింగ్లోన మేము ఎక్కడ అంటే నమో ఘాట్లోన ఎక్కామన్నమాట. ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ 81 గేట్స్ ఉన్నాయన్నమాట. ఆ 81 గేట్లు ఈ అంటే బోట్ విధానంగా చూపిస్తారనమాట. ఇంకొకటి ఏమబ్బా అంటే, ఇక్కడ బోటింగ్కి 1 person అంటే పర్సనల్గా వెళ్ళాలి అంటే 3,000, 4,000, 5,000 దాకా ఉందన్నమాట. అంటే ఇలా మేము అందరితో పాటు వెళ్ళాము అంటే పర్సనల్ బోట్ కాకుండా అందరితో పాటు వెళ్ళాము అంటే ఒక పర్సన్కి 500 అనమాట. మేము పర్సనల్ బోటు తీసుకొని వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే మేము ముగ్గురు చిన్న పిల్లలే ఉన్నారు, మరి మేమిద్దరే కాబట్టి మేము పర్సనల్ బోట్కి అయితే వెళ్ళలేదన్నమాట. అందరితో పాటే వెళ్ళామన్నమాట. అది అంటే మా పిల్లలకి మాకు ఇద్దరికి అంతా కలిసి 1,500 అయిందనమాట. అంటే ఒక పర్సన్కి 500 అనమాట. అలాగే మేము అక్కడి నుంచి ముందుకి వెళ్తూ ఉంటే నిజంగానే ఒక్కొక్క గేటు చూస్తూ ఉంటే చెప్పలేని నిజంగానే అంత బాగా ఉన్నిందనమాట. అంటే గేట్స్ వచ్చేసి దగ్గరే ఉన్నాయన్నమాట. నమో ఘాట్, గాయ్ ఘాట్, మరి చాలా అన్ని ఘాట్లు ఉన్నాయన్నమాట. నేను కొన్ని మాత్రమే అన్నీ జూమ్ చేయలేదు, కొన్ని మాత్రమే జూమ్ చేసి చూపించాను. అన్ని ఘాట్లు అయితే చూపించలేక, ఎందుకంటే పోతూ నైట్ అయిపోయింది. అందులోన డిస్టెన్స్ వల్ల ఆ ఘాట్స్ అనేది నేను చూపించలేకపోయాను అనమాట. మేము అక్కడ దర్శనము అక్కడ నుంచి ఘాట్లన్నీ చూసుకొని నిదానంగా 1 by 1 అంటే వీళ్ళు ఘాట్లు అయితే చూపిస్తున్నారు కదా. ఆ ఘాట్లు చూపిస్తూ ఉంటే నిజంగానే చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అయితే అక్కడ ఆ ఘాట్లు మరియు అక్కడ ఉండే ప్లేస్మెంటు అక్కడ చూస్తూ ఉంటే మరీ పోవాలి అని అనిపిస్తుంది. కాకపోతే మనకి లాంగ్ అయితే ఎంత ఇది కాదు కాబట్టి మనము చూడొచ్చు అనమాట. ఇంకొకటి ఏమి అంటే, మేము వెళ్ళిండే టైంకి అంత వాటర్ అయితే ఎక్కువగా లేవు కాబట్టి అక్కడ వరకే మనము చూస్తున్నాం కదా. అక్కడైతే
ఆ ఘాట్స్ కనిపిస్తున్నాయి, ఘాట్స్ నేమ్ అయితే ఉన్నాయి కదా, ఇంకో 1 మంత్ లేదా 2 మంత్స్ లోపల అక్కడి దాకా వాటర్ అయితే ఫిల్ అయిపోతాయంట. అప్పుడు అక్కడికి కాశీకి వెళ్ళే పర్మిషన్ అయితే ఎవరికి ఉండదన్నమాట. అక్కడ వెళ్ళినా కూడా అక్కడ బయట స్నానం చేసేసి వచ్చేసేది ఉంటుందన్నమాట. వాటర్ అయితే అంతవరకు వెళ్తాయన్నమాట. అందువల్లే అక్కడ ఇండ్లు, హోటల్స్, రెస్టారెంట్స్ అవన్నీ కట్టించుకున్న వాళ్ళైతే కొద్దిగా హైట్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాటర్ అయితే అదంతా ఫిలప్ అయిపోతుంది కాబట్టి అక్కడ దాకా కట్టించుకున్నారనమాట. అక్కడ చూస్తూ ఉంటే నిజంగానే చూడ్డానికి దూరం నుంచే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ మీకైతే కాశీకి పోయి వచ్చిన వాళ్ళకైతే చాలామందికి తెలిసి ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎంత కొద్దిగా గలీజ్గా ఉంటుంది అనేది తెలిసి ఉంటుందన్నమాట. ఏమంటే మనకి గంగా స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అనే ఒక ఉద్దేశము, మరియు మనకి అక్కడ విశ్వనాథ్ టెంపుల్ని విజిట్ చేసి విశ్వనాథుని దర్శనము చేసుకొని రావాలి అన్న ఒక్క ఉద్దేశంతోన అవన్నీ చూసుకోకూడదనమాట. ఇంకొకటి ఏమంటే మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే కాశీకి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా సమ్మర్ టైంలోనే వెళ్ళండి. ఈ టైంలోనే అంటే రైనీ సీజన్లోనే వెళ్ళారనుకో అక్కడ మీరు కొంతమంది అయితే అడ్జస్ట్ అయిపోతారనమాట. ఎందుకంటే మనం దర్శనానికి కదా వచ్చింది, సరేలే 2 days కదా ఏమవుతుంది అనేసి అనుకుని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. కొంతమంది అయితే అది ఏంటబ్బా ఇంత గలీజు అనేసి అనుకునే వాళ్ళు ముందే చెప్తున్నాను. అందుకే మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే సమ్మర్ సీజన్లోనే వెళ్ళండి. సమ్మర్లోనైతే బెస్ట్ మీకు, ఎందుకంటే అక్కడంతా ఏమీ ఉండదు కాబట్టి క్లీన్గా ఉంటుందన్నమాట. వాటర్ కూడా తక్కువగానే ఉంటాయి, సరిపోతుందన్నమాట. ఇంకొకటి ఏమంటే అక్కడ ఘాట్ చూశారు కదా, ఇప్పుడు అక్కడ అగ్గి మంటలు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే చెప్పారు కదా, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పుడు నేను టీవీలోన మొబైల్లోనే చూశానన్నమాట ఇలా మనుషుల్ని అక్కడ దేవుడి దగ్గర గంగా నది దగ్గర పక్కనే మనుషుల్ని అయితే తగలబెట్టేస్తారు అనేది నేను మొబైల్లోన టీవీలోన మాత్రమే చూశానన్నమాట. ఫస్ట్ టైం అలా చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చినట్లు అయిపోయిందనమాట. ఎందుకంటే ఎవరినైనా ఇలా దేవుడి దగ్గర గంగా నది పక్కన కాల్ చేస్తారు అనేది నేను ఫస్ట్ టైం చూడగానే నాకు అలా ఎక్స్పీరియన్స్ అయిపోయిందనమాట. మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా విజిట్ చేసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ చాలామంది వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడ దర్శనానికి లోపల క్యూ లైన్లోన కూర్చొని వెళ్ళాలి, లేదంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళాలి అని ఉంటే BSF వాళ్ళు, మరి ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనానికి అయితే పంపించేస్తారు. కొంతమందికి అయితే తెలియక మాలాగే మేము వెళ్ళినా కూడా మాకైతే ఈ మ్యాటర్ అయితే తెలియదు కాబట్టి మేము క్యూ లైన్లోనే మా ఆయన అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడి వచ్చాడనమాట మాకి. ఎందుకంటే మేము బాబు పేరు చెప్పేసి ముందుకు వెళ్ళిపోయామన్నమాట. మా ఆయన అయితే చాలా ఇబ్బంది పడి వచ్చాడనమాట. తర్వాత ఇంకా 2 lines ఉన్నా కూడా మేము అప్పుడే మాకు కొద్దిగా మ్యాటర్ తెలిసిందనమాట. ఇలా మిలిటరీ వాళ్ళకి ముందుగానే వదిలేస్తున్నారు అని అన్నారనమాట. అందుకే మేము ఒకసారి అక్కడ పోలీసుల్ని, CRPF మరి ఆర్మీ పోలీసు అందరూ ఉన్నారనమాట, వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది అని అనుకొని అక్కడికి మేము వెళ్ళి మేము డిఫెన్స్లో ఉన్నాము, మాకు ఏమైనా దర్శనానికి వదులుతారా అనేసి మా ఆయన అడగడంతో సరే మీకు డైరెక్ట్గా దర్శనం ఉంది, మీరు ఇంత క్యూ లైన్లో ఎందుకు వచ్చారు అని అడగడంతో మాకైతే చాలా అంటే చాలా సంతోషమైపోయి అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. అందుకే మీకు చెప్తున్నాను, ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా మేము డిఫెన్స్లో ఉన్నాము, లేదంటే మిలిటరీలో ఉన్నాము, మీరు ఏ దాంట్లో ఉంటే అది మీరు చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకైతే డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపించేస్తారనమాట. లాస్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఒక ఘాట్లో నిలబెట్టేశారనమాట. అక్కడ నించోబెట్టి ఏం చేశారంటే గంగాకి హారతి ఇస్తున్నారనమాట, గంగమ్మ తల్లికి హారతి ఇస్తున్నారనమాట. అక్కడే ఒక 1/2 hour దాకా బోట్లోనే వెయిట్ చేసామన్నమాట. నిజంగానే అక్కడ మరియు ఇక్కడ నర్మదా నదిలో కూడా హారతి ఏమి ఇస్తారు కదా గంగమ్మ తల్లికి మరియు నర్మదా తల్లికి, నిజంగానే ఎంత బాగా అంటే అంత బాగా పూజలు చేస్తారనమాట. ఇది మన సైడ్ అయితే లేదు, కానీ ఇక్కడైతే హారతులు మాత్రం చాలా అంటే చాలా ఇస్తారనమాట. టోటల్గా
5 మెంబర్స్ ఉన్నారనమాట. సారీ 7 మెంబర్స్ ఉన్నారనమాట. 7 మెంబర్స్ కొంచెం డిస్టెన్స్లోన నించొని హారతిని అయితే ఇస్తారనమాట. ఆ గంటలు కానీ హారతి పళ్ళెం చూసారా ఎంత పెద్దగా ఉంటుందన్నమాట. అది క్లియర్గా ఇంకో వీడియోలోనే నేను తీశాను. అది ఆ వీడియో కూడా నేను పెడతాను. అందులోన అక్కడ హారతి జరుగుతుంటే మా బోట్ అబ్బాయి మాత్రము హారతి పళ్ళెం తీసుకొని అక్కడ గంగమ్మ తల్లికి హారతి చూపించి మాకు కూడా తీసుకొచ్చాడనమాట. మేము కూడా కొంచెం గంగమ్మ తల్లి దర్శనం జరిగినట్లు అయింది అనేసి మేము కూడా మొక్కున్నామన్నమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అది మనం ఎన్నో పాపాలు చేసాము, ఎన్నో చేసింటాము అని అనుకుంటాం కదా. అక్కడికి వెళ్ళొస్తే ఎంతో, నిజంగానే చెప్తున్నాను, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. ఇంకొకటి ఏమంటే అక్కడ మాత్రం బీభత్సమైన హోటల్స్ రేట్స్ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, హోటల్స్ ఎవరైనా తీసుకోవాలి అంటే కొంచెం టెంపుల్ నుంచి అంటే స్టేషన్కి దగ్గర ఉండేలా తీసుకోండి. ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర తీసుకుంటే చాలా అంటే చాలా డబ్బులు మాత్రము అంటే 3000 4000 దాకా ఉన్నాయన్నమాట. దూరంలో తీసుకుంటే మీకైతే సరిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ కాశీ విశ్వనాథ టెంపుల్ది. హర హర మహాదేవ్ శంభో శంకర.